నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రోడ్లు, త్రాగునీరుతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి కృషి. అరకు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ. గ్రామం నుండి సంగ్రామానికి ఎన్ని తుపాకీలు దూరం. పాలకొండ సభలో ఆద్యంతం ఆవేశభరితంగా సాగిన జనసేనాని ప్రసంగం. పోలింగ్ సమయంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు. అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇక వివరాలకు వెళ్తే పార్వతీపురం వెంకంపేట గ్రామం వద్ద తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. అరకు పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ అరకు పార్లమెంట్ పరిధిలో సరైన రోడ్లు, త్రాగునీరు అందిస్తామని, భారతీయ జనతా పార్టీ రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపల్లి శ్రీనివాసరావు, పార్వతీపురం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి బోన విజయచంద్ర తదితరులు హాజరయ్యారు. రైతుల కోసం రీసెర్చ్ చేయడంలో, రైతులకి మద్దతు ఇవ్వడంలో, నీటి పారుదలని, నీటి రక్షణని ఎలా సంరక్షించుకోవాలి, నీటి వనరులు ఎలా వాడాలి అన్న దాని మీద నేను రీసెర్చ్ చేశాను. దానికి నాకు చాలా అభినందనలు, డాక్టరేట్లు లభించినాయి. I am giving you the mantra of success. It is very important. Please listen me and just think on it. दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ. गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में. If you can make this, it is going to be change a great miracle in the area and which will resolve your water problem and you will increase your irrigation by which your production will be increased by 2.5 times. And that will be a success story for all of you. పాలకొండలో వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశపూరితంగా చేసిన ప్రసంగానికి జన సైనికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. గ్రామం నుండి సంగ్రామానికి ఎన్ని తుపాకీల దూరం, గ్రామం సంగ్రామంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని పవన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో రంగులు మార్చడానికి 2,300 కోట్లు ఖర్చు పెట్టారని, కనీసం 220 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే తోటపల్లి ప్రాజెక్టు ఎడమకాలు పూర్తయి ఉండేదని తెలియజేశారు. మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, నేను ఉద్యోగులకి నేను మాటిస్తున్నాను, మీకు సిపిఎస్ పెన్షన్ విధానానికి అదే కానీ లేదా దానికి సరి సమానంగా కానీ ఉండే పథకాన్ని సంవత్సరం లోపు సిపిఎస్ కి పరిష్కారం మార్గం మేము తీసుకొస్తాం. ఆ బాధ్యత జనసేన, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ ఆ బాధ్యత తీసుకుంటారు. 1వ తారీఖే ఉద్యోగాలు వచ్చేలాగా టీఏలు కానీ, డిఏలు కానీ, సరెండర్ లీవ్స్ కానీ అన్ని మీకు సకాలంలో వచ్చేలాగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. పేట, బామిని మండలాల్లో నీటి ఎద్దడి చాలా ఉంది. ట్యాంకర్లో నీరుతో ఇచ్చేది కాదు. ప్రధానమంత్రి గారి రక్షిత మంచినీరు పథకం ఉంది. దానిని కొత్తపల్లి గీత గారు దానిని మనకి ఆధ్వర్యంలో ఆవిడకి భారీ మెజారిటీతో గెలిపించగలిగితే నేను బాధ్యతగా తీసుకొని మన మండలాల్లో రక్షిత మంచినీరు ఇంటింటికి వచ్చేలాగా మన బాధ్యత తీసుకుంటాం. నాకు డబ్బులు అవసరం లేదు. మీకు తెలిసిన సంపాదన ఎంతో. నేను 10 దశాబ్దం ఓడిపోయినా నిలబడ్డా. ఉద్దానం సమస్యని ప్రపంచ పటాన పెట్టాం. సమస్యని గుర్తించాం. ఇంకా సరిగ్గా చేయట్లేదు ఉద్దానం కిడ్నీ సమస్య మీద. మా నాయకులు నా దృష్టికి పట్టుకొచ్చారు. ఉద్దానం సమస్యకి సంపూర్ణంగా పరిష్కార మార్గం దొరికే వరకు మేము దానికి కూర్చోబెట్టి సంపూర్ణంగా దానికి అండగా నిలబడతాం. 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 8 లక్షల కోట్ల అవినీతి చేశారని తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భాజపా, జనసేన నేతలతో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చునన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతిని అరికట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలియజేశారు.
కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాలని అమలు చేస్తామన్నారు. భాజపా మేనిఫెస్టో ప్రజల జాతీయ ఆకాంక్షలను, తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేరుస్తాయని భాజపా నేత లంకా దినకర్ తెలియజేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం. ఈ నైపుణ్య గణన ద్వారా పెట్టుబడులను పెద్ద ఎత్తున మనం ఆకర్షించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. కాబట్టి అటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనని నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఆయన చేయటం, దానిని ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం అనేది నిజంగా కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మనం చూసాం, 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని అకారణంగా కావాలని బురద జల్లి వాటన్నిటిని కూడా మూసివేయడం జరిగింది. కొన్ని లక్షల మందికి ఉపయోగపడేటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అన్ని కూడా మూతపడిపోయాయి. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్య గణన, స్కిల్ సెన్సస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని రీఓపెన్ చేసి ఇవాళ నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో మేము హామీ ఇవ్వటం జరిగింది. ఒక్క లిక్కర్లోనే 1,05,000 కోట్లు, భూముల్లో 1,00,000 కోట్లు, సోలార్ పార్కులకి భూపందారంలో 75,000 కోట్లు, ఇసుకలో కొన్ని వేల కోట్లు, టీడీఆర్ బాండ్లో 50,000 కోట్లు, ఇట్లా పెద్ద జాబితా, దాదాపు 27 అంశాలు, 8,23,000 కోట్లు. ఇది చాలదా? ఈ సంపదను కాపాడుకుంటే చాలదా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి? ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, రాష్ట్రానికి సంపద సృష్టించి దాని యొక్క ఫలాల్ని పేదవారికి అందించాలి. కాబట్టి మీలాగా 85% ఫెయిల్, మీరేదో నవరత్నాలు, మా మేనిఫెస్టో ఖురాన్, బైబిల్ అని చెప్తా ఉంటారు. 85% ఫెయిల్. ఇది పుస్తకాలు ప్రింట్ చేసే 24 వరకు దేశంలో 34 కోట్ల మందికి ఆరోగ్య బీమా కోసం కార్డులు ఇస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 3,62,00,000 మందికి ఈ కార్డులు అందించడం జరిగింది. ఈ మోడీ గారి గ్యారంటీ, బాబు షూరిటీ తోటి రాబోయే 5 సంవత్సరాల్లో అమలయ్యేటటువంటి ఇంకా మిగతా దాదాపు ఒక 90 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో కార్డులు అందాల్సి ఉంది. ఆ యొక్క కార్యక్రమాన్ని రాబోయే మా ప్రభుత్వంలో పూర్తి చేస్తాం. అలాగే జన్ధన్ ఖాతాలు గత 10 సంవత్సరాలు దేశం మొత్తం మీద 34 లక్షల కోట్ల రూపాయలు, పదే చెప్తాను, నేను బటన్ నొక్కుతున్నాను నగదు బదిలీ అని చెప్పి దేశం మొత్తం మీద కూడా 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు జన్ధన్ ఖాతాల్లో, దాదాపు 50 కోట్ల ఖాతాల్లో వెళ్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 50 కోట్ల మందికి నగదు బదిలీ జరిగితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో 1,48,00,000 ఖాతాలు, 1,48,00,000 ఖాతాలకి 2 లక్షల కోట్ల రూపాయలు పైగా నగదు బదిలీ చేశాం. ఇది మోడీ గ్యారంటీ. బాబు షూరిటీ తోటి ఎక్కడా కూడా లీకేజ్ లేకుండా నేను బటన్ నొక్కానని కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల్ని అబద్ధాలు ప్రచారం లేకుండా రాబోయే 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తామని చెప్తున్నాం. అలాగే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ పోలింగ్కు సంబంధించిన నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిమిత్తమైన పీఓ, ఏపీఓలు 2వ విడత శిక్షణ కార్యక్రమాలు జిల్లాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో చేపట్టారు. రాజ్యాం, చిగురుపల్లిలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని గరివిడి ఎస్డిఎస్ అటానమస్ కళాశాలలో జరిగిన చిగురుపల్లి నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమంలో ఆమె సూచించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇదే చివరి విడత శిక్షణ అయినందున ఈ శిక్షణ తర్వాత పూర్తి అవగాహనతో పోలింగ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ఏవైనా లోపాలుంటే మాక్ పోల్ సమయంలోనే తెలిసిపోతుందని తెలియజేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు, హోమ్ ఓటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లపై రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ బి శాంతిని అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఓటింగ్ కోసం బృందాలు ఏర్పాటు చేసింది లేనిది ఆరా తీశారు. మీరు ఆల్ ప్రొసీజర్స్ మీకు ప్రాపర్ గా అవగాహన ఉండేటట్టు చూసుకోండి. మధ్యాహ్నం ఈవీఎం వీవీప్యాట్ కూడా we will be giving in all the booths. So wise గా మీరు దయచేసి ప్రాపర్ గా ఫెమిలియరైజ్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హ్యాండ్లింగ్ అలవాటు అవ్వాలి. డోంట్ పిఓ చూసుకుంటాము నేను కాదు కదా అలాంటిది కాకుండా మీరు మీకు పిఓకే ట్రైనింగ్ ఇచ్చింది. సో మీ బిఎస్ లో ఇద్దరికి అన్ని ప్రొసీజర్స్ ఐడియా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈవీఎం కూడా ప్రాపర్ గా ఎలా కనెక్షన్స్ చేస్తున్నాము, స్విచ్ ఆన్ చేస్తే ఏమొస్తుంది,
బ్యాటరీ ఎక్కడ ఉంది, ఏ పార్ట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. సో దట్ ఆ రోజు ఎనీ స్పెషల్ సినారియో ఉన్నా మనం చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ PDMS యాప్ కూడా ఐ థింక్ లాస్ట్ టైం ఆల్సో ట్రైనింగ్స్ లో మీరు అందరూ డౌన్లోడ్ చేసి వాడి ఉండొచ్చు. సో మనం పోల్ డే రోజు PO నంబర్ ని దానిలో ఎక్కిస్తాము. బట్ ఆబ్వియస్లీ పోలింగ్ స్టేషన్ లో మీరు కానీ PO కానీ ఎవరైనా దాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సో PDMS యాప్ కూడా ఖచ్చితంగా పూర్తిగా అవగాహన ఉండాలి. ప్లస్ ఇవాళ స్పెసిఫిక్ గా మనకి లాస్ట్ లో మనం వీ హ్యావ్ షోడ్ ఆల్ ద ఫార్మాట్స్ ఇన్ డీటెయిల్. మేము అంతా చేసినప్పటికీ PO డైరీ కానీ 17C కానీ సక్రమంగా నింపకపోతే నేను అక్కడ ఏం జరగలేదు అన్నట్టు కూడా మనకి లైక్ అలా భావించడం జరుగుతుంది. నగరంలోని 18వ డివిజన్ హుకుంపేటలో జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాతకు స్వాగతం అంటూ అక్కడ ప్రజలు పుష్ప వర్షాన్ని కురిపించారు. మేయర్ విజయలక్ష్మి, కోలగట్ల కుమార్తె డాక్టర్ సంధ్య, అల్లుడు డాక్టర్ నాగాభిషేక్ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. సందుల్లో వృద్ధులు సైతం వీరభద్రస్వామిని చూసి కలుసుకొని పలకరించేందుకు పోటీ పడ్డారు. ఆద్యంతం సందడి వాతావరణంలో సాగిన ఎన్నికల ప్రచారంలో తనను మరోసారి గెలిపించినట్లయితే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతారని కోలగట్ల హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి చేస్తూ కార్పొరేషన్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత డిప్యూటీ స్పీకర్ కోలగట్టకు దక్కుతుందన్నారు. స్థానిక కార్పొరేటర్ మీసాల రమాదేవి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నిరాదరణకు గురైన తమ డివిజన్ కోలగట్ట ఆధ్వర్యంలో అభివృద్ధి దిశగా పయనించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యురాలు పిల్లా పద్మావతి, మాజీ వైస్ చైర్పర్సన్ లెంకా వరలక్ష్మి, వైసీపీ నాయకులు మీసాల మధు, పిల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేమని చెప్పడం జరిగింది. వార్డులో చాలా మంది మహిళలు, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు మా వార్డులో ప్రతి ఒక్క పని కూడా మా ఎమ్మెల్యే గారు చేశారు. ప్రతి సందులో రోడ్లు అవనివ్వండి, కాలువలు అవనివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం అవనివ్వండి, ఏది కూడా ఈరోజు అన్నీ తీరిపోయాయి. అన్ని సమస్యలు కూడా కొంతవరకు ఇంక కొన్ని బ్యాలెన్స్ కూడా చేస్తామని మాట ఇచ్చారు. తదుపరి ఇప్పుడు విజయనగరం కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. మా వార్డే కాదు ప్రతి చోట కూడా డెవలప్మెంట్ జరిగింది. ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసి మా ఎమ్మెల్యే గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు ఫ్యాన్ గుర్తు 3 బ్యాలెట్ నెంబర్ 3కి ఓటు వేసి గెలిపించాలి. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి బీసీ నాయకులు చంద్రశేఖర్ గారిని ఓటు వేసి గెలిపించాలి. ఫ్యాన్ గుర్తు 3 బ్యాలెట్ నెంబరు ఓటు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అనేక అభివృద్ధి మన చెంతకు వచ్చింది. మళ్ళీ కూడా ఈ అభివృద్ధి అనేది కంటిన్యూ అవుతూ ఇంకా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఇక్కడ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలు పెద్దపేట వేసి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే మనం విజయనగరం చూసుకుంటే మన స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు నిరంతరం ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఈరోజు విజయనగరం ఎంతో డెవలప్ చేశారు. రానున్న రోజులు ఇదే డెవలప్ కొనసాగాలి అంటే అక్కడ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి. మన విజయనగరం మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు రావాలి. ఎందుకంటే సమస్య లేని విజయనగరంగా మన అన్నయ్య గారు చూడాలనుకుంటున్నారు కాబట్టి మీకు ఇచ్చే 2 ఓట్లు కూడా ఒకటి బెల్లాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారికి, అలాగే మన అన్ని శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారికి ఓట్లు వేసి అత్యధిక మెత్తగా గెలిపించండి. ఈ 18వ డివిజన్లో అనేక సార్లు అన్ని సమస్యలు కూడా తీర్చడం అయింది. అందుకని మీరు అందరూ కూడా మరొకసారి అన్నయ్య గారికి అవకాశం ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయనగరం పట్టణం 16వ డివిజన్లో గల అంబడిసత్రం, అశోక్ నగర్, రింగ్ రోడ్ జంక్షన్ ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజతిరాజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్నారు. రాబోయేది ప్రజాప్రభుత్వమే అని, 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. పిల్లలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్ ప్రయాణం, అలాగే వాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి, చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. అలాగే ఉద్యోగాల దగ్గరికి వస్తే మనం ఎప్పుడైనా పెద్దపీట వేస్తాం. అయితే ఉద్యోగాల కోసం 20 లక్షల ఉద్యోగాల కోసం మనం ప్రణాళిక వేశాం. ఎవరికైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అలాగే
ఉద్యోగాల కోసం మనం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ స్టేషన్స్ పెట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెట్టి ఈ వర్క్ స్టేషన్స్ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి లేకపోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వర్క్ స్టేషన్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్గా ఏ కంపెనీ ఎక్కడున్నా వరల్డ్లో ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఆ కంపెనీ కోసం పనిచేయవచ్చు. అయితే ఈ అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉన్నారు. అలాగే మనం చెత్త పన్ను అనేది ఒకటి పూర్తిగా తీసుకోవటం ఆపేస్తాం. అలాగే మళ్ళీ మనం అన్నా క్యాంటీన్ని 100 రోజుల్లోనే మనం తెరుద్దాం. అలాగే డ్రగ్స్ గాంజాయి అనే పదార్థం 100 రోజుల్లోనే మనం అరికడదాం అనేది మనం చాలా ప్రణాళికలు వేశారు. అలాగే కార్పొరేషన్స్ అన్నీ కూడా మళ్ళీ మనం మొదలుపెట్టి అవన్నీ మళ్ళీ రివైవ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్స్ అనేది ఏ కార్పొరేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ముఖ్యమైన యాక్ట్ వాళ్ళు తేటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అలాగే ఈ యాక్ట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్ ఏమో వాళ్ళ దగ్గర ఉంటుంది, జెరాక్స్ కాపీ ఏమో ఓనర్ దగ్గర ఉంటుంది. అయితే ఇటువంటి యాక్ట్ ఎప్పుడైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారో మన భూమి, మన పొలమైనా, మన ఇల్లైనా మన పేరు మీద మిగలదనేది మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు భోగాపురం మండలం చాకివలస గ్రామంలో నెల్లిమల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బడికొండ అప్పలనాయుడు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. గ్రామంలో పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని వాటిని తప్పకుండా పరిష్కరిస్తామని, గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా సీనియర్ నాయకులు కందులు రఘుబాబు, మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అనేక మార్లు మా దగ్గర పుట్టినప్పుడు అన్ని సపోర్ట్ చేశాం. ఇల్లు కూడా ఒక 60 ఇళ్ళు 70 ఇళ్ళకి బిల్లు అవ్వడం అంటున్నారు. దాన్ని కూడా మరి గత గవర్నమెంట్ రూపాయి వేసిందా ఎలక్షన్ కోడ్ కాబట్టి మాట్లాడలేం, దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో ప్రతి కులానికి మతానికి ఫ్యాక్టరీలు చూడకుండా, మతాలు చూడకుండా, మొహాలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందాయి. ఆ పథకాలు కూడా మన ఊర్లో ఉన్నటువంటి, మన వీధుల్లో ఉన్నటువంటి వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు పెట్టి ఇవాళ పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందరికీ అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కజీవులందరూ కూడా ఇవాళ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డాక్టర్ రుణమాఫీ చేస్తామని చేయకపోతే మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాష్ట్రాల కింద మీకు 4 విడతల్లో డబ్బు వేశాడు. ఈ విడత అక్కడక్కడ బ్యాంకుల్లో పడుతున్నాయి, ఇంకా పడవలసి ఉన్నాయి. వైకాపా నాయకులు కొండలు గుట్టలు దోచేసి ఎదుటివారిపై నిందలు వేస్తున్నారని, అలా మాయమాటలు చెప్పిన వారికి ఓటు వేయవద్దని నెల్లిమల నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి లోకం నాగమాధవి పిలుపునిచ్చారు. భోగాపురం మండలం సవరవెల్లి, తూడెం, కౌలువాడ గ్రామాల్లో నిర్వహించిన ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వైకాపా నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతే తాను అమెరికా వెళ్ళిపోతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఎల్లప్పుడూ ప్రజల వెంటే ఉండి మీకు అన్ని విధాలా ఆదుకుంటారని ఆమె హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను, అలాగే ఎంపీ అభ్యర్థిగా కలిసెట్టి అప్పలనాయుడును ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరుతున్నారు. ఆమె వెంట నెల్లిమల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు, మండల్ టీడీపీ పార్టీ అధ్యక్షుడు కర్రూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాలువలు లేవన్నారు, అలాగే ఇళ్ల పట్టాలు సరిగ్గా ఇవ్వలేదని చెప్పారు. అలాగే మంచినీళ్ళ ఎద్దడి చాలా ఎక్కువగా ఉందని ఏ ప్రాంతానికి వెళ్ళినా చెప్తున్నారు. అంటే మీ కనీస అవసరాలకు కూడా పట్టించుకొని ఆ వ్యక్తులకి మీరు అవకాశం ఇస్తారో, లేకపోతే కొత్తగా వచ్చాను మీ అందరికీ సేవ చేసుకుందాం అనుకుంటున్నాను, చదువుకున్న దాన్ని, అవినీతి చేయను, అన్యాయం చేయను, అబద్ధం ఆడడం అసలు రాదు, కష్టపడి సంపాదించుకొని పైకి వచ్చిన దాన్ని, మీ కష్టాన్ని గుర్తించిన దాన్ని, మీకు సేవ చేసుకుందామని, ఆర్థికంగా ప్రతి పేదవాడు బాగుపడాలని ముందుకొచ్చిన దాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని, మీకు మంచి చేద్దామని, ప్రాంతం బాగుపడాలని, నెల్లిమల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలని. నాయకులంటే ఇప్పుడు కబ్జాలు అయితే ఎక్కువైపోతున్నాయి, భూ కబ్జాలు. మన ఎయిర్పోర్ట్ భూముల్లో ఎన్ని అవకతవకలు అయ్యాయో గత 5 ఏళ్లలో మీకు తెలుసు. ఈ 5 ఏళ్లలో పేదవాడికి న్యాయం, ఉన్నవాడికి న్యాయం.
అయిన వాళ్ళకే పట్టాలు ఇస్తున్నారు, లేనోడికి ఇవ్వట్లేదు అన్నది మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు దాని గురించి. మరి ఇన్ని బాధలు పడుతున్న వాళ్ళు ఇచ్చే డ్రింకుకో, బిర్యానీ ప్యాకెట్కో, మందు సీసాకో, ఒక నోటుకో మళ్ళీ వాళ్ళ వెనకాతలే పరిగెడతారా, లేకపోతే నా నాయకత్వానికి ఒక్కసారి సమర్థిస్తారా అని మీ అందరినీ కూడా పేరు పేరున అడుగుతున్నాను. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలు ఆచరణ యోగ్యమైనవే చెప్పాలి. చెప్పిన తర్వాత ఎంతటి కష్టాన్నైనా భరించి ఆచరించాలి. అంతేకాని ముందు వెనక ఆలోచించకుండా తాత్కాలిక అవసరాల కోసమో, ఆవేశంతోనూ లేక వీటన్నిటికీ మించి ఒక వ్యూహం ప్రకారం ప్రకటించడం, ఆ తర్వాత మాట మార్చడం ప్రజాభిమానం ఉన్న నేతలకు ఏమాత్రం మంచిది కాదు. వివిధ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో ఆచరణ యోగ్యమైనవే చెప్పాలి. చెప్పిన తర్వాత ఎంతటి కష్టాన్నైనా భరించి ఆచరించాలి. అంతేకాని ముందు వెనక ఆలోచించకుండా తాత్కాలిక అవసరాల కోసమో, ఆవేశంతోనో లేక వీటన్నింటినీ మించి ఒక వ్యూహం ప్రకారం ప్రకటించటం, ఆ తర్వాత మాట మార్చటం ప్రజాభిమానం ఉన్న నేతలకు ఏమాత్రం మంచిది కాదు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో అలా ఉంటారని, అలాగే ఉండాలని అనుకోవడం అత్యాశ అవుతుంది. ప్రజలకు ఆదర్శనీయంగా, అనుసరణీయంగా ఉండాల్సిన నేతలు వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వాగ్దానాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎంత అపహాస్యం పాలవుతుందో అర్థమవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం చేస్తున్న వాగ్దానాలు, మొక్కుతున్న ఆపద మొక్కులు చూస్తుంటే విస్మయం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో 30 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని, 2025 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50% వాటాను మహిళలకు కేటాయిస్తామని, ఆరోగ్య సంరక్షణ కోసం 25 లక్షల రూపాయల వరకు నగదు రహిత బీమా అమలు చేస్తామని, పంటల మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పిస్తామని, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి అంతకు ముందున్న తరహాలో నియామక ప్రక్రియలు చేపట్టేలా సాయుధ బలగాలను ఆదేశిస్తామని హామీ ఇచ్చింది. నారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, యువ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, హిస్సేదారీ న్యాయ్ అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వివరించింది. భారతీయ జనతా పార్టీ తన సంకల్ప పత్రంతో ముందుకొచ్చింది. మోదీకి గ్యారంటీ అంటూ ప్రచారం చేస్తోంది. ప్రచారంలో ప్రతి చోట ప్రవచిస్తున్న వికసిత భారత్ స్వప్నానికి అనుసంధాయకంగా అభివృద్ధి, ప్రాథమిక వసతి కల్పన, సంక్షేమం, విద్య, పారిశ్రామిక రంగం, అంకుర వ్యవస్థ, ఉత్పాదక రంగం, రైల్వే వగైరాలకు సంబంధించి మోడీ గ్యారంటీలను ఈ మేనిఫెస్టోలో చూపించడం విశేషం. 5 ఏళ్ల వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని గాడిన పెట్టేలా అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ సమాజంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతే లక్ష్యమని పేర్కొంటూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే 4,000 రూపాయల పెన్షన్, డ్వాక్రా సంఘాలకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం, బీసీలకు 5,000 కోట్లతో ఆదరణ, వారి రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం, స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, పూజారులకు 15,000 రూపాయలు, ప్రతి చేనేత కుటుంబానికి ఏటా 24,000 రూపాయలు, ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా, బీపీ, షుగర్ బాధితులకు ఉచిత మందులు, అందుబాటులోకి ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ప్రజా రాజధానిగా అమరావతి, ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల సహాయం, ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, యువతకు 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల భృతి, హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం, 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసు గల మహిళలకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, వేట విరామ సమయంలో మత్స్యకారులకు 20,000 రూపాయల సహాయం, ఆస్తి పన్నుపై సమీక్ష, చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టోలో అమ్మఒడిని 15,000 నుంచి 17,000కు పెంచారు. రైతు భరోసా 16,000 రూపాయలకు పెంచారు. వృద్ధాప్య పెన్షన్ 3,000 నుంచి 3,500కు పెంచుతూ 2 విడతల్లో అమలు చేస్తామని చెబుతున్నారు. 4 విడతల్లో 75,000 రూపాయల చొప్పున వైఎస్ఆర్ చేయూత అందిస్తామని, సక్రమంగా చెల్లిస్తే జగనన్న తోడు రుణం 15,000 రూపాయల నుంచి 20,000కు పెంచుతామని, లారీలు, టిప్పర్లు నడిపే డ్రైవర్లకు కూడా వాహన మిత్ర అమలు చేస్తామని చెబుతున్నారు.
లా నేస్తం పథకంలో భాగంగా కొత్త న్యాయవాదులకు 3 ఏళ్ల పాటు 30,000 రూపాయల సహాయం అందిస్తామని హామీ ఇస్తున్నారు. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి విదేశీ విద్యా దీవెనకి ఎంపిక కానటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు రుణ వెసులుబాటు కూడా కల్పిస్తామని, ఆ రుణంలో 10 లక్షల రూపాయల వరకు వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇస్తున్నారు. ఓట్ల వేటలో నోటికి వచ్చిన హామీలు రాజకీయ పార్టీలు గుప్పిస్తుంటే తనకున్న రాజకీయ అనుభవాన్ని రంగరించి హామీల వరాల వర్షం కురిపిస్తుంటే హామీల అమలు ఎంతవరకు ఆచరణ సాధ్యం, ఏ పార్టీ హామీలను ప్రజలు విశ్వసించి గెలిపిస్తారో కాలమే నిర్ణయిస్తుంది. ఈరోజు విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూసపాటి ఐటీ విజయలక్ష్మి గజతుల సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం పట్టణం 3వ డివిజన్కు చెందిన వైసీపీ నాయకులు కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, వజ్రపు శ్రీనివాసరావు, జి రమణ, బర్నాల సంతోష్, దువ్వు శ్రీనితో పాటు సుమారు 500 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే 37వ డివిజన్కు చెందిన వైకాపా నాయకులు మాజీ కౌన్సిలర్ మజ్జి బాబు, పడగల రమణ, మజ్జి రమేష్, మజ్జి శ్రీనివాసరావుతో పాటు పలు కుటుంబాలు సైకిల్ ఎక్కాయి. విజయనగరం మండలం బడుకొండపేట గ్రామానికి చెందిన వైకాపా నాయకులు వార్డు మెంబర్ పతివాడ శంకర్రావు, పతివాడ సత్యం, కర్రోతు రామస్వామితో పాటు 15 కుటుంబాల సభ్యులు, అలాగే రీమాపేట గ్రామానికి చెందిన బిఎస్ఎన్ రాజు, రామరాజుతో పాటు పలు కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏమన్నది మనకి నవరంధ్రాలు ఇచ్చాడు. మనకి అన్నింటిలోనూ కూడా మనకి రంధ్రాలను పెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ రోజు మహిళలందరికీ కూడా ఆ రోజు బాధుడే కార్యక్రమంలో మీటింగ్ పెట్టినప్పుడు మా అక్క చెల్లెమ్మలందరికీ కూడా నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు మద్యపానం నిషేధం చేసి వస్తానన్నాడు. మరి ఈ రోజు మద్యపానం నిషేధం చేయకపోగా మరి 100 రూపాయలు ఉన్న క్వార్టర్ను 300 చేసి మన మిడిల్ క్లాస్ అలాగే మధ్యతరగతి కుటుంబీకులందరినీ కూడా చాలా దీనస్థితికి తీసుకొచ్చాడు. మరి ఈ రోజు అమ్మఒడి అందరికీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి ఇస్తామన్నాడు. మరి ఈ రోజు అది కూడా మోసం చేశాడు. మరి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానన్నాడు. మరి అది ఇవ్వకపోగా 7-10 కరెంటు పెరిగించి ఆ విధంగా కోటగాట్లు కానీ ఈ సంక్షేమ పథకాలు కానీ అన్ని కూడా తీయించాడు. ఎందుకంటే కరెంటు బిల్లు మినిమం దాటితే మనకు కోటగట్ట పోతుంది. ఆ విధంగా కూడా సంక్షేమ పథకాలని మన దగ్గర నుంచి దూరం చేశాడు. ఇకపోతే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ రోజు మన పేరు కోసం డబ్బు కోసం కొంత రాజకీయాల్లోకి వస్తారు. కానీ ఈ రోజు మన సంస్థాన దేశంలో చరిత్ర కలిగిన ఈ కుటుంబం ఈ రోజు పేరు కోసం కానీ డబ్బు కోసం కానీ వాళ్ళకి చరిత్ర ఉంది. కాకపోతే సేవా భావంతో అశోక్ గారు తదనంతరం వారి వారసులుగా మన నాయకురాలు అతిథి గారు వస్తున్నారు కాబట్టి మన అందరం కూడా ఆవిడని ఆహ్వానించి మన తాలూకా సేవాగులు ఆవిడ నమ్మకంతో మన అందరం కూడా గెలిపించుకుంటే తప్పకుండా మన రాష్ట్ర భవిష్యత్తు మన విజయనగరం జిల్లా టౌన్ భవిష్యత్తు బాగుంటుందని సభాపతి. అయితే ఈ రోజు మన రాష్ట్రంలో సంపద సృష్టించి మళ్ళీ అభివృద్ధి సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళ్తారు. అలాగే మీరు ఈరోజు ఇంతమంది మహిళలు ఉన్నారు. అయితే మీరు చూస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసిందని మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏమాత్రం ఏమీ చేయలేదు. ఎందుకంటే మహిళల కోసం ఈ వైసీపీ ప్రభుత్వం చేసినట్లు నటించింది కానీ ఏమీ చేయలేదు. ఒక దిశ పోలీస్ స్టేషన్ అనేది ఓపెన్ చేశారు. అయితే ఈ దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎవరైనా ఏదైనా అవుతే మీరు వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెట్టొచ్చు. కానీ ఆ కంప్లైంట్లు ఏమాత్రం పరిష్కారం చేయలేరు. ఎందుకంటే దిశ చట్టం అనేది లేదు, దిశ లా అనేది లేదు. దీని వలన మన రాష్ట్రం అత్యాచారాల అగత్యాలు విపరీతంగా పెరిగిపోయి మన రాష్ట్రంలో అత్యాచారాల అగత్యాల్లో మన రాష్ట్రమే 5వ స్థానానికి మనం దిగజారిపోయామనేది మీరు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం. తన తండ్రి పివిజి రాజు తమకు నైతిక విలువలు నేర్పారని, సమయపాలన పాటించాలని తరచూ చెప్తూ ఉండేవారని, ఎదుటివారికి సహాయం చేయడంలోని పివిజి సంతృప్తి చెందేవారని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. క్షత్రియ పరిషత్, మహిళా మరియు యూత్ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ పివిజి రాజు శత జయంతి వేడుకల ముగింపు ఉత్సవం క్షత్రియ కళ్యాణ మండపంలో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాకల్పాటి రఘువర్మ మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే పట్టాభిషిక్తులై మాన్సాస్ విద్యాసంస్థ నిర్వహణకు 125 కోట్ల రూపాయలు సొంత నిధులు కేటాయించి
కోరుకొండ సైనిక్ స్కూల్కి 206 ఎకరాల స్థలం కొనుగోలు చేసి ఇచ్చిన స్ఫూర్తి ప్రదాతని పేర్కొన్నారు. అనంతరం సంగీత కళాశాల మరియు సంస్కృత కళాశాల విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. పివిజి రాజు, ఆశీస్ సాధన కృషి చేసిన డిఆర్కే రాజు, వై విష్ణు, వెంకటపతి రాజు, బీసెట్టి బాబ్జీ, జక్కు రామకృష్ణ తదితరులను సన్మానించారు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మనం అందరినీ గౌరవించుతాం. మనం అందరూ మనుషులు. గౌరవం ఎలా చేస్తావు? వారు బోధించింది అర్థం చేసుకుని మన జీవితాల్లో ఒక అలవాటు చేయడానికి, అలవరించడానికి మనం అందరూ ప్రయత్నిస్తే మనం ముందు వెళ్తాం. మన పెద్దలందరికీ పెద్దరికం ఎక్కడ ఉండాలి? ఆలోచించే విధానంలో ఉండాలి. కానీ అవతలాడు అమ్మో బాబోయ్ ఇటు వచ్చారు మనం భరించాలని వస్తే మీరు పెద్ద మనిషి కాదు. అందుకోసం అది మనం చాలా జాగ్రత్త పడాలని మీకు అందరూ కొంచెం ఆలోచించండి. మీకు మంచి అనిపిస్తే ఇలాగ వచ్చేయండి. కలిసి మనం వెళ్తే మన పిల్లలకి మనం ప్రయత్నిస్తాం. నేను ఈవేళే ఫెయిల్ అయ్యాను అనుకో, అది వేరే కథ. ప్రపంచం అంతా పిల్లలు ఆడుకుంటారు, పాడుకుంటారు. మన దేశ ప్రత్యేకత ఏంటంటే రోడ్ మధ్యలో ఆడుకుంటారు, పాడుకుంటారు. మీరు ఆడడం పాడడం చెయ్యండి, ఆనందంగా జీవితం చేయండి. కానీ రోడ్ పక్కన చేస్తే ట్రాఫిక్కి ఇబ్బంది రాదు అని మన పిల్లలకే మనం ఒక విధంగా బోధించగలిగితే మనకి అందరికీ ఒక సహాయం చేసిన వాళ్ళు అవుతాము. మానవ జాతి ముందు వెళ్ళేటట్లా చేస్తాం. మనకి యాక్సిడెంట్స్ తగ్గిన వాళ్ళు అవుతాం. మన దేశ సుప్రీంకోర్టే అన్నారు, భారతదేశంలో యాక్సిడెంట్స్లో మరణించిన వాళ్ళు అన్ని వ్యాధుల్ని కలిపి ఉంటే రోడ్ పైన మరణించిన వాళ్ళు ఎక్కువ అని మన ఉచిత న్యాయస్థానం దేశం సుప్రీంకోర్టే అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది మనం కొంచెం ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి అందరూ సహకరించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎన్వై రాజు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల మాటలు నమ్మవద్దని సూచించారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యాయని తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు మాలలను మాదిగలను విడగొట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అభివృద్ధి పదంలో నడవాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసే ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే మహాకూటమి, మాయకూటమి కళ్ళబుల్లు కబుర్లు చెప్పి, మాయమాటలు చెప్పి, మాయ మేనిఫెస్టో పెట్టి బడుగు బలహీన వర్గాలని నోట్లో మట్టి కొట్టే విధంగా తీసుకెళ్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల నుండి పేద బడుగు బలహీన వర్గాలకి 2,70,000 కోట్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రజల వద్దకి వారి అకౌంట్లో చేరటం జరిగింది, డీబీటీ నాన్ డీబీటీ ద్వారా. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే, ప్రాణాలతో ఉన్నారంటే అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కరోనా భయంతో అక్కడ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ పెట్టి జనాల ప్రాణాలు కాపాడిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఈ రాష్ట్రంలో కళ్ళబుల్లి మాటలు, కళ్ళబుల్లి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్పేయన్నీ బోగస్ మాటలని నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి
100 సీట్లు ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని నెత్తిమిన్న పెట్టుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటుంటే పేదలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తే కోట్లు వేసి ఆపింది చంద్రబాబు నాయుడు. పేదలకి అమరావతి రాజధానిలో 52,000 ఇళ్ల స్థలాలు ఇస్తే కోట్లు వేసింది ఆపింది చంద్రబాబు నాయుడు. మరి ముఖ్యంగా రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి 35 లక్షల పైచులకు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తే ఆపింది చంద్రబాబు నాయుడు. గిరిపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపుతారని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి పార్తీపురం అభ్యర్థి బోనెల విజయచంద్ర హామీ ఇచ్చారు. ఈరోజు ఆయన గుచ్చక్క పంచాయతీలో గల కొసరాని వలస, లిడికి వలస, డోకశీల, బుచ్చేపేట, చలం వలస మరియు తాళ్లబురుడి, లచ్చిరాజుపేట, పుట్టూరు, దెబ్బగుడి వలస తదితర గిరిజన ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయచంద్ర ప్రచారంలో అడుగడుగునా గిరిపుత్రులు నీరాజనం పట్టారు. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్లు, త్రాగునీరుతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి కృషి. అరకు పార్లమెంట్ పరిధిలో అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామన్న కేంద్ర మంత్రి గడ్కరీ. గ్రామం నుండి సంగ్రామానికి ఎన్ని తుపాకీల దూరం. పాలకొండ సభలో ఆద్యంతం ఆవేశభరితంగా సాగిన జనసేనాని ప్రసంగం. పోలింగ్ సమయంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దు. అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.